వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆస్ట్రేలియాలో ఎన్ఆర్ఐలు ఘన నివాళులు అర్పించారు. బ్రిస్బేన్, మెల్బర్న్ నగరాల్లో వైసీపీ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ బ్లడ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేసిన మంచి పనులను ప్రవాసులు గుర్తు చేసుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐలు ఘనంగా నివాళులు అర్పించారు. బ్రిస్బేన్, మెల్బోర్న్ నగరాల్లో వైఎస్ఆర్సీపీ అభిమానులు, జగన్ అభిమానులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు వైఎస్ఆర్ చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ మహనీయుని సేవలను ఎన్నటికీ మర్చిపోము అని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం వైఎస్ఆర్ చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీతోనే పయనం ఉంటుందని ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేశారు. పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జూమ్ కాల్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినందుకు వైఎస్ఆర్సీపీ ఆస్ట్రేలియా నాయకులను ఆస్ట్రేలియా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధుల్ని అభినందించారు. ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా తన తండ్రి యొక్క ఆస్తికి వారసులయ్యారు, తండ్రి యొక్క పదవికి వారసులయ్యారు. తండ్రి యొక్క ఆశయాలకు, ఆకాంక్షలకు తండ్రి వదిలి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆశయాలు నెరవేర్చడానికో ఏ కొడుకు కూడా ప్రయత్నించలేదు. ఒకే ఒక కొడుకు భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తండ్రి పేరు చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా ఎప్పటికీ ప్రజల్లో నిలిచేలా పనిచేసిన వ్యక్తి, కష్టపడ్డ వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఈ రోజుకు శ్రమిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అందుకే ఈ రాష్ట్రంలో అనుకుంటుంటారు, ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటారు, కొడుకు అంటూ పుడితే జగన్మోహన్ రెడ్డి గారు కొడుకు ఒక్కడ పుట్టిన అలాంటి కొడుకే పుట్టాలి అని. తండ్రి పేరును చిరస్థాయిగా నిలిపేలా అంటూ కొడుకు ఒక్కడ పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కొడుకే కావాలని ఈ రాష్ట్ర ప్రజలు అనుకునేలా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చాలా కారణాలు ఉండొచ్చు మనం ఓడిపోవడానికి. సంథింగ్ బియాండ్ యూఎంఎల్లో ప్రభావం ఉందని ఈ రోజు కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు ఓడే పరిస్థితి లేదు. ఒక మనిషిని ఎందుకు ఇష్టపడతాం? 15 ఏళ్ళు ఆయన మరణించిన తర్వాత కూడా మనం ఇంకా ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని గుర్తు చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నిస్తాం అనేది చూస్తే ఆ మనిషిలో ఉన్నటువంటి గొప్పతనం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను దగ్గరగా చూసినటువంటి ఒక 25 సంవత్సరాల్లో ముందు మనిషి ఆయన ఎవరికైనా ఒక కష్టమో ఇబ్బంది ఉందంటే అది ఎవరు ఏంటనే చూడు, ఎక్కడి నుంచి అయినా చూడు. అమెరికాలోని న్యూ జెర్సీలో వేదయజ్ఞ కార్యక్రమం వైభవంగా జరిగింది. నార్త్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విహంగ యోగా ఆధ్వర్యంలో 101 కుండీయ వేదయజ్ఞం యోగ సాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో వేదయజ్ఞం వైభవంగా జరిగింది. విహంగం యోగా ఆధ్వర్యంలో 101 కుండీయ వేదయజ్ఞ యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సద్గురు స్వతంత్రదేవ్జీ మహారాజ్, సంత్ శ్రీ నామ్దేవ్జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. ఈ కార్యక్రమంలో ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సద్గురు స్వతంత్రదేవ్జీ మహారాజ్ అద్భుత ప్రసంగం చేశారు. ప్రశాంతమైన జీవితానికి సులువైన మార్గాలను బోధించారు. విహంగం యోగా గురించి సంత్ శ్రీ నామ్దేవ్జీ వివరించారు. ప్రతి ఒక్కరిలోనూ మానసిక ప్రశాంతత పెంచేందుకు యోగా దోహదపడుతుంది అన్నారు. అలాగే ఈ కార్యక్రమం గురించి వివరించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు యోగా మరియు ధ్యాన సెషన్లలో పాల్గొన్నారు. విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఇక యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించారు. ఈరోజు సంత్ శ్రీ నామ్దేవ్జీ విహంగం యోగా అనే ఒక ఆధ్యాత్మిక సంస్థ, సో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు. సో దీనికి సంబంధించిన అనేక విషయాలు ఈరోజు ఇక్కడ న్యూజెర్సీలో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ దానికి సంబంధించిన అనేక విషయాలు మనతో ఈరోజు పంచుకోవడానికి ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయన మాటలో మరిన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో జీ, నమస్కార్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ విహంగం యోగా? వాట్ ఈస్ విహంగం యోగా? Vihangam Yoga is the science of consciousness, and when we talk about consciousness, it means that we are not just this human body. There is something way beyond this physical aspect of human body.
So as we progress towards understanding in-depth knowledge of our own self, it means that our own being, who we actually are. And we do know that we are not this body, we are not this mind, we are none of the, we are none of anything that we go through in life. We are way beyond it. So Vihangam Yoga is about realizing this self. It is experiential knowledge, first of all. Vihangam Yoga is a experiential knowledge. So whatever you read in books, whatever you go through in terms of kind of chanting, if you engage yourself into reading a lot of scriptures or doing a method of sadhana, all has to be experiential. If it's only about, acquiring knowledge, that's one aspect of it. But that knowledge, if that knowledge does not translate into experiencing what you have learned, what you have read, it has almost no meaning. Right? Yeah. So Vihangam Yoga is a step-by-step process wherein whatever you read in the scriptures as how you can actually elevate yourself to that level of consciousness, leaving aside the prakriti, the moorings of the prakriti. And as we find ourselves into the horizon, wherein we do know that none of the organs, like the physical aspect I'm talking about, cannot help us reach to that level. It's only going beyond them we are able to see the light we are. So Vihangam Yoga is about reaching, taking ourselves to that level through sadhana, through the mechanism called human body. So this body can be used to realize the potential that we are. But to say that, we have to realize this body is actually the confinement of yoga, confinement of the spiritual spectrum. So to speak, it is all about making one realize that whatever we seek as far as the knowledge is concerned, the internal knowledge is concerned, if all that cannot be experienced, if all that we read and talk and hear about cannot be experienced, is just confined to the understanding of the intellect, confined to the understanding of the senses, which we can feel and very peripherally. Yeah. But if we go in depth, you see that is only the profoundness of the experience that we are able to feel. We can access to have that profoundness at all times. Only if we are attentive enough, only if we leave aside this very encapturing senses. So only if these are put aside, we are able to realize the self we are. Yoga is the science of consciousness. It has 5 levels. And even by the very first level of this yogic technique, you fight negativity. Your emotions are more in your control. And as we see in depression, how do we define depression? And as we all know that anxiety and depression are the most common cause of mental illness across the globe. Recent data would be 1 in 10 or 1,000 million people across the globe are suffering from depression. And what is it? It is sense of loneliness, frustration, hopelessness, helplessness, emptiness. And how these come from? The APA talks about it in terms of a biopsychosocial model and has also added the spiritual component. So you can see the importance of spirituality when we talk about our mood, our emotions. And when we talk about spirituality, coming back to Vihangam Yoga stage 1, it has been shown to be very effective merely by 10 minutes of this meditation technique twice a day to fight the negative emotion, develop calmness, compassion, and all those thoughts that make us depressed. It is more of our mind. So the scattered mind, the wavering thoughts in our brain is a reason for our feeling of low, negativity, and inability to focus, concentrate,
as well as those repetitive thinkings which we call or will end up into OCD, obsessive compulsive disorder. The very first stage of Vihangam Yoga fights all these feelings, emotions, repetition of thoughts, it brings the calmness in you, make you more compassionate and in sync with the real you as a human being, as a person who is on this earth. See, in today's world, everyone is looking for the peace. If you see around the world, anywhere, the war is going on, people are in not a restful mode. They are looking for the peace. How would they get it? We require something in our life which can make us balanced. The peace starts from here, the mind itself. If the mind is not controlled, it is uncontrolled, then the peace is not going to happen anywhere. And that's why I think Vihangam Yoga can bring its footprints to provide that facility and platform to every single human being to learn something which can make them enable to have a balanced mind, which will automatically create the harmony and the peace within themselves, to the society, to the country, and to the whole world. అమెరికాలోని ఎడిసన్లో శ్రావణ వన మహోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజ నిర్వహించారు. మెహందీ, గేమ్స్, సింగింగ్, డాన్స్ వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమెరికాలో శ్రావణవన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఎడిసన్లోని తారా ఆర్ట్స్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు విశేష స్పందన వచ్చింది. సామూహిక వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మెహందీ కార్యక్రమంలో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. వివిధ రకాల డిజైన్లతో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని మహిళలు మురిసిపోయారు. తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి అందంగా ముస్తాబై వచ్చిన మహిళలు, యువతులు, పిల్లలతో ఆ ప్రాంగణం కలకలలాడింది. ఇక ఈ కార్యక్రమానికి గోరింటాకును వల్లెంవారి ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చారు. మహిళలు స్వయంగా గోరింటాకును ఊరడం విశేషం. ఇక ఈ సంబరాల్లో భాగంగా గేమ్స్, సంగీతం, డాన్స్ వంటి పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆడపడుచులు ఆటపాటలతో అలరించారు. అలా అమెరికాపురంలో ఆడవాళ్ల మజాకా పేరుతో నిర్వహించిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా ఆడిపాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి అనూహ్య స్పందన వచ్చింది. దుస్తులు, ఆభరణాలు వంటి పలు రకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించిన తారా ఆర్ట్స్ అకాడమీ, వల్లెంవారి ఫార్మ్స్ కి పలువురు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రోజా ఎల్లావులా. మా అమ్మాయి హారిక, తనకి తారా ఆర్ట్స్ అకాడమీ అని ఉంది, డాన్స్ స్కూల్ ఉంది. తను ఈరోజు వల్లెంవారి ఫార్మ్స్ అప్లిఫ్ట్ చేయడానికి మేము శ్రావణ వన మహోత్సవాలను పెట్టాము. ఈరోజు కుంకుమ పూజ జరిగింది. దగ్గర దగ్గర 80 లేడీస్ వచ్చి దేవి బ్లెస్సింగ్స్ తీసుకొని పూజలో పాల్గొన్నారు. తర్వాత వాళ్ళకి గోరింటాకు, వల్లెంవారి ఫార్మ్స్ నుంచి గోరింటాకు తీసుకొచ్చి అందరు లేడీస్ కి హ్యాండ్స్ లో ఇక్కడ పెట్టాము మేము. మళ్ళీ మనోజు ఆల్సో ఆడవాళ్ల మజాకా అన్న ఒక షో చేశారు. అలా అమెరికాపురంలో ఆడవాళ్ల మజాకా అని చాలా మంది లేడీస్ పార్టిసిపేట్ చేశారండి ఇవాళ ఇక్కడ. యాక్చువల్లీ శశికాంత్ వల్లెం గారు ఫ్రమ్ వల్లెంవారి ఫార్మ్స్, ఈజ్ ఇన్ ఫ్లోరిడాలో ఉంటారు. ఆయన ఈజ్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ యంగర్ జనరేషన్స్. ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్స్ అందరు ఫార్మింగ్ గురించి, ఇక్కడ మొక్కల గురించి, గార్డెనింగ్ అన్ని నేర్చుకోవాలని వీఆర్ లైక్ సపోర్టింగ్ అండ్ అప్లిఫ్టింగ్ వల్లెంవారి ఫార్మ్స్. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. ఈ రోజు ఇక్కడ ఎడిసన్ లో తారా డాన్స్ అకాడమీ వాళ్ళు శ్రావణ వనం మహోత్సవాలు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 400 పీపుల్ దాకా ఇక్కడికి వచ్చేసారు. 400 to 500 పీపుల్. ఎన్నో చక్కని ప్రోగ్రామ్స్. ఇట్స్ కంప్లీట్లీ యూనిక్ ప్రోగ్రామ్. ప్రొద్దున మార్నింగ్ 9 o'clock కి కుంకుమాభిషేకం చేశారు అమ్మవారికి, వరలక్ష్మి పూజ, అంతేకాకుండా మెహందీ, ఆడవాళ్ళందరికీ కూడా మెహందీ, అంతేకాకుండా చక్కని సింగింగ్ డాన్స్ ప్రోగ్రామ్స్, అంతేకాకుండా ఇప్పుడు గేమ్స్ కూడా లోపల జరుగుతా ఉన్నాయి. చాలా అందరూ ఆడవాళ్ళు కూడా పట్టు చీరలు కట్టుకొని మెహందీ పెట్టుకొని చాలా చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ ఒక యూనిక్ ప్రోగ్రామ్. ఇంతవరకు ఎప్పుడు జరిగిన ప్రోగ్రామ్ తారా డాన్స్ అకాడమీ వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. డాన్స్ అకాడమీ CEO
మన తారిక అండ్ తనిక ఇద్దరు కూడా దీనికి వల్లెంవారి ఫార్మ్స్ వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. దిస్ ఇస్ వెరీ నైస్ ప్రోగ్రామ్. నమస్కారం అండి, నా పేరు మంజు భార్గవ. ఈ రోజు ఇక్కడ వల్లెంవారి ఫార్మ్స్ వారు చాలా యునిక్ కాన్సెప్ట్ ని కంట్రీ మొత్తంలో ఎంకరేజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆయన హీ గేవ్ అప్ హిజ్ రెగ్యులర్ కార్పొరేట్ జాబ్ అండ్ ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారనమాట. అండ్ ఆడవాళ్ళకి ఇష్టమైన గోరింటాకు, మల్లె చెట్లు, కరివేపాకు, తమలపాకు ఇలాంటి మొక్కలన్నీ ఆయన చాలా ప్రేమగా పెంచుతారు. అండ్ దాన్ని ఇక్కడ తారా డాన్స్ అకాడమీ వాళ్ళు, తారిక తన్విక వాళ్ళ మదర్ రోజా గారు, ఆవిడ షీఈ్ అ ప్యాషనెట్ గార్డెనర్. సో ఆవిడ ఎలా అంటే ఆ గార్డెనింగ్ కి సో దిస్ ఇస్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ కాలింగ్, సో దిస్ ఈస్ హర్ కాలింగ్ అండ్ షీ ఫౌండ్ వల్లెంవారి ఫార్మ్స్. సో వారు ఈరోజు చాలా యూనిక్ అనమాట ఈరోజు. అండ్ ఇంకోటి ఏంటి స్పెషాలిటీ అంటే అందరూ లేడీస్. సో లేడీస్ వచ్చి ఒక చిన్న వెండర్షిప్ పెట్టుకొని మేమందరం ఒకళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. మట్టి గణేశాలు తీసుకొచ్చాము, గోరింటాకు పెట్టుకుంటున్నారు, బట్టలు, నగలు. ఇట్స్ లైక్ జస్ట్ ఒక పండగ వాతావరణం వచ్చేసింది అనమాట ఈ రోజు ఇక్కడ. అండ్ ఎడిషన్ అయ్యేటప్పటికి చక్కగా అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. ఫ్లోటింగ్ క్రౌడ్ అరౌండ్ 300 to 400 people easily they are there. And very proud of these youngsters that you are doing something very unique, and you will always have our blessings. Andarki namaskaram. Thank you all so much for supporting us. Ivala Vallamvari Farms to Tara Arts Academy has done an amazing Shravana Vana Mahotsavalu. I'd like to thank my mom, Roja Garu, who has organized this event so well. She's uplifted so many women around her. I want to thank Manju Bhargava Garu and Usha Garu for being such great supporters of us, along with so many other sponsors of ours. We'd like to thank everyone who came to this event. Thank you all so much. Hope you enjoyed. Hope to see you next year. అందరికీ నమస్కారం అండి, నా పేరు తన్విక యలావల. మా అక్క తారిక CEO తారా ఆర్ట్స్ అకాడమీ, ఇంకా మా అమ్మగారు వల్లంవారి ఫార్మ్స్ తరపున ఇవాళ ఈవెంట్ చేశారు. చాలా మంచిగా జరిగింది. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈవెంట్ లో గోరింటాకు మేము నిన్న రాత్రి గోరింటాకు మొత్తం రుబ్బి ఇవాళ ఆడవాళ్ళందరికీ పెట్టించాము. చాలా మంచిగా జరిగింది. థ్యాంక్ యూ. శ్రీకాంత్ వల్లంవారి ఫార్మ్స్ నుంచి ఈవేళ శ్రావణ వన మహోత్సవాలని తారా ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈవెంట్కి వచ్చాము. ఈ ఈవెంట్లో పూజతో పాటు గోరింటాకు, అందరికీ గోరింటాకు చేతులకు పెట్టారు. ఈ గోరింటాకు అంతా మా ఫార్మ్స్ వల్లంవారి ఫార్మ్స్ ఇన్ ఫ్లోరిడా నుంచి తీసుకొచ్చి అందరికీ అవైలబుల్గా చేసాము. మా ఫామ్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఒక 290 acres, అంటే 290 ఎకరాల్లో సీతాఫలం, లీచీ, లవంగన్, గోంగూర అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పండిస్తున్నాము. దాంతోపాటు మల్లెపూలు, పారిజాతం, ఇటువంటి డిఫరెంట్ నర్సరీ ప్లాంట్స్ కూడా చేస్తామండి. దీంతోపాటు మన రైతులకి చాలా మంది ఇండియన్ రైతులు ఇప్పుడు వస్తున్నారు. వీళ్ళందరికీ కావాల్సిన ఫ్రూట్స్, సీతాఫలాలు ఇవన్నీ కూడా మొక్కలు అమ్ముతాము. మా ఫార్మ్స్ గురించి ఇదండి. అండ్ మా ఫార్మ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా అంటే ఒక 180 మంది మనతో పాటు జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా మాతో పాటు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఒక hundreds of more people వస్తున్నారండి. దీంతో పాటు మనం ల్యాండ్స్ కొని వాటిల్లో ఈ ఫార్మింగ్ బిజినెస్ చేసి అందరికీ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాము. అలాగే ఫార్మింగ్ అనేది ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నామండి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను గ్రాండ్ గా నిర్వహించేందుకు తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ టీప్యాడ్ రెడీ అయ్యింది. ఈ వేడుకల భాగంగా టెక్సస్ లో కిక్ ఆఫ్ ఈవెంట్ నిర్వహించింది. అక్టోబర్ 5న బతుకమ్మ, దసరా సంబరాలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్టు టీప్యాడ్ ప్రకటించింది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఢల్లాస్ టీపాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను గ్రాండ్ గా నిర్వహించేందుకు టీపాడ్ సిద్దమైంది. ఈ వేడుకల్లో భాగంగా టెక్సాస్ లో నిర్వహించిన కికప్ ఈవెంట్ కి విశేష స్పందన వచ్చింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అక్టోబర్ 5న ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు సభ్యులు తెలిపారు. తెలంగాణ వెలుపల నిర్వహించే అత్యంత భారీ బతుకమ్మ వేడుకలు కావడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఈ వేడుకలకు తెలుగు ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన వస్తుందని సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా టీపాడ్ తరపున చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
ఈ కికప్ ఈవెంట్లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని టెక్సస్లో జరిగిన ఇండియన్ క్రికెట్ టీమ్ ఫర్ ద బ్లైండ్ డాలస్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. పలు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి విశేష స్పందన వచ్చింది. అమెరికాలోని డల్లాస్లో భారత అంధ క్రికెటర్లకు అనూహ్య మద్దతు లభించింది. టీమిండియా అంధ క్రికెటర్లను అమెరికాలోని తెలుగు సంస్థలు అక్కున చేర్చుకున్నాయి. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత పురుషుల అంధుల క్రికెట్ జట్టు కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్ను టెక్సాస్లోని ప్లానోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు భారతీయ స్వచ్ఛంద సంస్థలు పాల్గొని క్రికెటర్లకు మద్దతు తెలిపారు. బెంగళూరుకు చెందిన సమర్థనం ట్రస్ట్ క్యాబీ ఆధ్వర్యంలో భారత అంధ క్రికెటర్లు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్పై అవగాహన కల్పించడం, 2028 పారా ఒలింపిక్స్లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిధ్యానికి ఆర్థిక వనరులు చేకూర్చడం వీరి అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా డల్లాస్లో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థలు పాల్గొని భారత అంధ క్రికెటర్లకు తమ మద్దతు ప్రకటించాయి. వారి కోసం విందు పరిచయ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యులను మెంటర్ పరిచయం చేశారు. అంధుల క్రికెట్లో 3 కేటగిరీలను, వాటి విభజనను ఎన్ఆర్ఐలకు వివరించారు. ఈ 3 గ్రూపుల ఆధారంగానే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్లైండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని అంధుల క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహాయ సహకారాలు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించిన భారత అంధుల క్రికెట్ జట్టును ఎన్ఆర్ఐలు అభినందించారు. అంధ క్రికెటర్లు అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని పలువురు కొనియాడారు. This is Mahantesh G. Kevadasandavar, Chairman of Cricket Association for the Blind in India. I, along with Indian blind cricket team, the world champions, are touring United States of America starting from July 25th, from Boston to New York to New Jersey, Washington DC, Chicago, Detroit, and now we are in wonderful Dallas. So we are here to spread cricket for the blind and create awareness about it, how blind people play cricket and what cricket has made to them, what difference it has brought in their life. And second most important objective is also to create blind cricket team in America for both men and women. And third most interest is also to advocate for the inclusion of blind cricket in the Paralympics of 2028, as cricket is part of 2028 LA Olympics. And fourth most important objective is also to raise funds to build first of its inclusive cricket stadium and multi-purpose sports complex of Olympic standard in Bangalore. So cricket has transformed so many lives. Our ex-captain, former captain Ajay Reddy got Arjun Award early this year, and captain before him also received Padma Shri Award. Most importantly, our team has won 3 T20 World Cups and 2 ODI World Cups. And our girls also won the gold in the International Blind Sports Association at Birmingham last year on 26th August. So we would like to thank Mr. Subbu Kota through his Kota Foundation, ensured that this team comes here and spreads awareness. From here, we'll be going to Los Angeles on 30th, and 4th of September, we go to Seattle, and 9th September, we go to San Francisco, San Jose, and Bay Area, and 17th of September, we go back to our motherland. Thank you. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ ఘటనపై ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి స్పందించారు. వరద బీభత్సంలో ప్రజలు ఉంటే నీచ రాజకీయాలు ఏంటి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎర్రం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, అతి భారీ వర్షాల వల్ల, కుంభవృష్టి వల్ల ప్రజల యొక్క పరిస్థితులు అత్యంత దుర్భరంగా, భయానకమైనటువంటి వాతావరణము, వరదలో చిక్కున్నటువంటి ప్రజల అభాగ్యులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. సో ఈ ప్రకృతి విలయాన్ని మనం ఎవరో ఆపలేము మనం, కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆగస్టు 27వ తారీఖు నాడే వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వాలు రెడీగా లేకపోవడం, అంటే ఏదైనా విపత్తు ఇట్లా రాబోతుందని తెలిసినప్పుడు వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ఈ యొక్క ప్రభుత్వాలు రెడీగా లేకపోవడం అనేది వాళ్ళ యొక్క ఘోరమైనటువంటి తప్పిదం. ఇంతసేపు
ముఖ్యంగా మన తెలంగాణలో తీసుకున్నట్లయితే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఉన్నటువంటి మంత్రులు అయితే ముఖ్యమంత్రి సహా వీళ్ళంతా కూడా ఏదొచ్చినా కూడా ప్రకృతి విపత్తు రానియండి, ఏదొచ్చినా కూడా గత ప్రభుత్వం మీద, గత కేసీఆర్ ప్రభుత్వం మీద ఏదో అభాండాలు వేసి పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది మీ గవర్నమెంట్ వచ్చి? దాదాపు 10 నెలలుగా అవస్థ ఉంది మీ గవర్నమెంట్ వచ్చేసి. ఇంతవరకు ఒక ప్రభుత్వం మీద కానీ మంత్రుల మీద కానీ ముఖ్యమంత్రి గారికి పట్టు లేదు. మంత్రులు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించుకుంటూ ఒక సామంతరాజుల్లాగా పరిపాలిస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి మాట వింటున్నారా ఈ మంత్రులు అనిపిస్తుంది. ఎందుకంటే కోమటిరెడ్డి ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు, పొంగులేటి ఒకవైపు, బట్టి విక్రమార్క గారు ఒకవైపు, ఎవరి మీద కూడా ఈ ముఖ్యమంత్రి గారికి పట్టు లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ఇట్లుంటుంది, అంటే విచ్చలవిడితనం ఉంటుంది, ఎంట్రపీ ఉంటుంది. ఒక మామూలుగా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే, ఇప్పుడు చూడండి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మొత్తం ఒక కట్టుదిట్టంగా ఒక సైన్యం లాగా, అంతకుముందు గతంలో జగన్ గారు ఉన్నప్పుడైనా అంతే, ఇప్పుడైనా ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో పట్టు ఉంటుంది ముఖ్యమంత్రికి. ఈయనేంది ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెట్టుకున్న ఒక పెద్ద కూలీ అన్నట్టు, ఒక ఏజెంట్ అన్నట్టు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ ఏఐసిసి ఏం చెప్తుంది అంటే ఒక పెద్ద జీతగాన్ లాగా ఏం చెప్తే అది వినాలి. ఆ సోనియా గాంధీ, ఆ రాహుల్ గాంధీ, ఆ ముద్దవప్పు రాహుల్ గాంధీ ఏం చెప్తే అది వినాలి. ఇక్కడ నుంచి రకరకాల వసూళ్లు చేసి, రకరకాల కుంభకోణాలు చేసి, డబ్బంతా సంపాదించి దేశంలో కాంగ్రెస్ పార్టీని సాధాలి. ఇక ప్రజల బాగోగులు చూసింది ఎక్కడిది? రైతు భరోసా అనే ప్రసక్తే లేదు. రైతు బంధు పోయింది, రైతు భరోసా అన్నారు, ఎకరాకు 15,000 అన్నారు. నిన్నటి దాకా రైతులు అన్నమో రామచంద్ర అన్నట్టు నీళ్లు లేక తెచ్చారు. ఇప్పుడు ఈ వర్షాలు పడి ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతాంగం తెలంగాణ రైతాంగం. ఇది ఇవాల్టి NRI కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.